నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఆడవాళ్ళను వేధిస్తే నడి రోడ్డు మీద నానా హంగామా చేస్తే మన చట్టాలు విధించే శిక్ష ఏంటో తెలుసా? జస్ట్ ఒక నెల రోజులు కమ్యూనిటీ సర్వీస్. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఇప్పుడు ఈ వార్తే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా వివాదాస్పదంగా మారింది. కొద్ది రోజుల క్రితం చాదర్ఘట్ పరిధిలో జరిగిన ఆటో వేధింపుల ఘటన మీకు గుర్తుండే ఉంటుంది. సోషల్ మీడియాను షేక్ చేసిన ఆ వైరల్ వీడియో చూసి ప్రతి ఒక్కరూ రక్తం మరిగింది. ఆ మృగాన్ని కఠినంగా శిక్షించాలని సమాజం మొత్తం డిమాండ్ చేసింది. చాదర్ఘట్ పోలీసులు కూడా వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకొని జువైడినల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. ఇది వాడికి పదే పదే శిక్ష చూసి ఇలాంటి నేరాలు చేయాలంటేనే భయపడతారు అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ జరిగింది అసలైన ట్విస్ట్. నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ జస్టిస్ బోర్డు వేసిన శిక్ష ఏంటో తెలుసా? నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అంటే కేవలం 4 గంటల పాటు కార్యాలయంలో హాజరు కావాలి. అంతే. ఇది ఇప్పుడు సర్వత్రా తీవ్ర దుమారం రేపుతుంది. అసలు ఇదేం తీర్పు? ఆడపిల్ల మాన ప్రాణాలతో చెలగాటమాడితే ఒక నెల రోజులు, అది రోజుకు 4 గంటలు ఆఫీసులో కూర్చోబెట్టి పంపిస్తారా? మైనర్ అనే ఒక్క సాకుతో ఇంత ఈజీగా వదిలేస్తే రేపు సమాజంలో ఇలాంటి నేరాలు ఇంకెన్ని జరగవు? చట్టాలంటే భయం ఎక్కడుంటుంది? పోలీసులు ఎంతో కష్టపడి టెక్నాలజీ వాడి ఆధారాలు సేకరించి బోర్డు ముందు నిలబెడితే ఈ తీర్పుతో వారి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయిందా? అసలు మన చట్టాలు ఎవరిని రక్షిస్తున్నాయి? బాధ్యులనా లేక వయసు పేరుతో తప్పించుకుంటున్న నేరస్తులనా? మహిళా సంఘాలు, నెటిజన్లు ఇప్పుడు ఇదే ప్రశ్నతో కన్నెర్ర చేస్తున్నారు. ఈ సంచలన తీర్పుపై మీరేమంటారు? ఆడపిల్లకు రక్షణ ఎక్కడా? ఇది ఈ రోజు మన బిగ్ డిబేట్. కీప్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.